20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది. ఈ మాటను గమనించారా? దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు, చదవండి అక్కడ ఏమనుంది? భయపడకుము. ఎందుకు ఈ మాట అన్నాడంటే ఆయన భయపడుతున్నాడు. యోసేపు భయపడుతున్నాడు. దేనికి భయపడుతున్నాడు? మరియను తన భార్యగా చేర్చుకోవడానికి భయపడుతున్నాడు. దానికి కారణం ఏంటి అని చెప్పనంటే, వీరు ఇంకా మరి ఒక కుటుంబంగా ఏర్పడక ముందే ఆమె గర్భాన్ని ధరించింది. ఈ విషయాన్ని ఎప్పుడైతే యోసేపు తెలుసుకున్నాడో ఆమెను అందరి ఎదుట నిందించడం ఇష్టం లేక, అందరి ఎదుట ఆమెను శిక్షించడం ఇష్టం లేక, అందరి ఎదుట ఆమెను అవమానించడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాడు. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు అతను చేస్తున్నాడో ప్రభువు దూత అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఎందుకని? ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అంటే దీనికి అర్థం, ఈమె గర్భము ధరించింది దేవుని వలన కలిగింది, కానీ ఇది మనుష్యుల వలన కలిగింది కాదు. ఒక అసాధారణమైన జననము, ఒక అసాధారణమైన ప్రెగ్నెన్సీ. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అని చెప్పనంటే ఒక అసాధారణమైన ప్రెగ్నెన్సీ. ఏమిటి అసాధారణమైన ప్రెగ్నెన్సీ అని చెప్పనంటే, ఈమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. మనుష్యులను బట్టి ఈమె గర్భము ధరించలేదు, కానీ ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఇదే విషయాన్ని ఆ దూత యోసేపుతో చెబుతున్నాడు. భయపడొద్దు, నీ భార్యను చేర్చుకోమని చెబుతున్నాడు. చదవండి, కంటిన్యూ. ఆమె ఒక గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కంటిన్యూ. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఈ మాటలు గమనించారా? యేసుక్రీస్తు ప్రభు జననాన్ని గురించి దేవదూత చెబుతున్న మాటలు, మనుషులు చెబుతున్న మాటలు కాదు, దేవదూత చెబుతున్న మాటలు. అంటే పరలోకము నుండి వచ్చిన వర్తమానము. ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఈమె ఎలాంటి వ్యక్తి అని చెప్పనంటే పరిశుద్ధురాలు. మరియను గురించి ఉన్న సాక్ష్యం ఏంటి అని చెప్పనంటే, ఈమె పరిశుద్ధురాలు. ఆమెను దయాప్రాప్తురాలా అని చెప్పనని మరి దేవదూత సంబోధించాడు. మరి మంచి సాక్ష్యం కలిగిన యవనస్తురాలు. మరి ఎటువంటి దోషం, ఎటువంటి కళంకము ఆమె జీవితంలో లేదు. అలాంటి వ్యక్తి మరి పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించి ఒక కుమారుని కనును. ఆ కుమారుడు ఎలాంటి వాడు అని చెప్పనంటే, చదవండి అక్కడ ఏమన్నా రాయబడిందో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసుక్రీస్తు ప్రభు జననం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ
ప్రపంచమంతా వేడుకలు చేసుకుంటున్నారు, కానీ ప్రభువుని గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు, దాదాపు అన్ని దేశాల వాళ్ళు ఈ క్రిస్మస్ అనే పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలామందికి కారణం తెలుసు, చాలామంది కారణం తెలియదు. గమనిస్తున్నారా? ఇది ఒక గ్లోబల్ ఫెస్టివల్ అయిపోయింది. గ్లోబల్ ఫెస్టివల్ లేదా ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అయిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మీరు ఏ దేశంలోకి వెళ్ళినా, అది అమెరికా కావచ్చు, అది జర్మనీ కావచ్చు, అది న్యూజిలాండ్ కావచ్చు, అది ఆస్ట్రేలియా కావచ్చు, మన దేశం కావచ్చు, లేకపోతే ఇంకా ఏ దేశంలో అయినా సరే ఈ మాసం అంతా కూడా ఎంతో సంతోషముతో అనేక మంది ఈ పండుగను వేడుగ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, వేడుగ్గా సెలబ్రేట్ చేసుకోవడం మంచిది. అయితే ఎందుకు దాన్ని వేడుగ్గా సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం చేసుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా మంచిది. నా సొంత మాటలు కాదు, కానీ దేవదూత చెప్పిన మాటలు. ఆయన తన ప్రజలను పాపముల నుండి రక్షించును. ఈ సెలబ్రేషన్ అంతటికి గల కారణం ఏంటి అని చెప్పనంటే, ప్రజలందరూ కూడా ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని ఒక వేడుగ్గా చేసుకుంటారు అని చెప్పనంటే, ఆయనే అనే మాటకు అర్థము హీఈస్ ద ఓన్లీ వన్. ఆయనే అంటే ఆయన తప్ప వేరొకరు లేరు. ఆయనే అంటే ఆయన మాత్రమే. ఆయనే అంటే ఆయన మాత్రమే తన ప్రజల పాపములను నుండి వాళ్ళను రక్షించగలడు. తన ప్రజలు అని చెప్పనంటే చాలామంది ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటారు. తన ప్రజలంటే ఇశ్రాయేలు ప్రజలు కాదండి. ఇంకొంతమంది సగం తెలిసి సగం తెలియని వాళ్ళు అమెరికా ప్రజలు అనుకుంటారు. ఇంకొంతమంది పరాయి దేశపు ప్రజలు అని చెప్పి అనుకుంటారు. తన ప్రజలు అని చెప్పనంటే ఎవరు? దేవుని వాక్యములో యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. సమస్తము అంటే మనము చూడగలిగిన ప్రతీది. సమస్తము అంటే మనము చూడలేని ప్రతీది. మనము చూడగలిగినవి కొన్ని, చూడలేనివి ఎన్నో. మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పని అంటారు. బయాలజీ చదువుకున్న వాళ్ళు, సైన్స్ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఈ పదాలు. మైక్రో ఆర్గానిజమ్స్, దాని మీద చేసే స్టడీని మైక్రోబయాలజీ అని చెప్పని అంటారు. అంటే ఇవి కంటికి కనిపించని జీవులు, సూక్ష్మ జీవులు అని చెప్పని అంటారు. సామాన్యమైన నేత్రాలతోటి వాటిని చూడలేం. దేవుడు సమస్తమును, అంటే మన కంటికి కనిపించేవి ఉన్నాయి, మన కంటికి కనిపించనివి కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా సృజించినవాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఈ సమస్తములో ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మీరు నేను కూడా ఉన్నాం. ఈ సమస్తములో ప్రతి మనిషి కూడా ఉన్నాడు. మనము ఆయన ప్రజలము. మనకు ఎంతో విశిష్టత ఉందండి దేవుని ఎదుట. ఆ విశిష్టత గల కారణం ఏంటి అని చెప్పనంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, దేవుడు తన పోలిక చొప్పున మనిషిని చేశాడని చెప్పనని వాక్యంలో రాయబడి ఉంది. చదువుతారా? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మనుషులందరినీ, సర్వమానవాళిని కూడా సృజించింది ఆయనే. సమస్త సృష్టిని సృజించింది ఆయనే. కానీ మనిషికి మాత్రము ఆయన స్వరూప్యాన్ని ఇచ్చాడు, ఆయన లక్షణాలను ఇచ్చాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇది ఎంత ఘనత, ఇది ఎంత ఆధిక్యత. మనిషికి మాత్రమే దేవుడు ఇలాంటి ఘనత, ఇలాంటి ఆధిక్యతనిచ్చాడు.
అలాంటి మనిషిని గురించి వాక్యం రాయబడిన మాట, తన ప్రజలు అంటే నరుకుళ్ళ పాడోళ్ళు మాత్రమే కాదు, ఎండ్రాయోళ్ళు కూడా, వాళ్ళు మాత్రమే కాదు, అమరావతి వాళ్ళు కూడా, వాళ్ళు మాత్రమే కాదు, మన రాష్ట్రం అంతా కూడా, మన రాష్ట్రం మాత్రమే కాదు, మన దేశం అంతా కూడా, మన దేశం మాత్రమే కాదు, ప్రపంచం అంతా కూడా. హల్లెలూయా. ఈ దేవుడు కొందరికి దేవుడు కాదు, అందరికీ దేవుడు. అందరికీ దేవుడైన ఈ దేవుని గురించి వాక్యము తెలియపరుస్తుంది. ఆ దేవుడు మహాకాశాల మీద ఆసీనుడై ఉన్నవాడు అని చెప్పని వాక్యంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట దేవుని యొక్క స్టేటస్ గురించి రాయబడి ఉంది. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. మరలా చదవండి ఈ మాటలు. ఆయన మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. ఇది ఆయన స్టేటస్. ప్రియ సహోదరి, మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు. మరి అలాంటి దేవుడు ఆయన సింహాసనం మీద ఉండిపోవడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ తన ప్రజల కొరకు దిగి వచ్చాడు అని చెప్పని వాక్యం రాయబడి ఉంది. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చెను అని చెప్పని రాయబడి ఉంది. ఏ వాక్యము? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే దేవుడై ఉన్న ఆ వాక్యము, సమస్త సృష్టిని సృజించిన ఆ వాక్యము ఎక్కడికి వచ్చాడు? శరీరాన్ని ధరించి ఈ లోకంలోనికి వచ్చాడు. శరీరాన్ని ధరించి మన మధ్యలోకి వచ్చాడు. శరీరాన్ని ధరించి ఆయన పోలికలో చేసుకున్న ఆయన ప్రజల దగ్గరికి వచ్చాడు. ప్రియ సహోదరి, ఎందుకు ఆయన అక్కడ ఉండకుండా ఇక్కడికి వచ్చాడు? ఆయన మహాగణుడు కదా, మహోన్నతుడు కదా, పరిశుద్ధుడు కదా, నిత్య నివాసి అయిన వాడు కదా, వేవేల దూతల చేత నిత్యము ఆరాధించబడే మహా గొప్ప దేవుడు కదా. ఆయన వాటన్నిటిని అనుభవించకుండా ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? వాక్యం రాయబడిన మాట, తన ప్రజలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. ఆయన తన ప్రజల కోసం వచ్చాడు. తన ప్రజల కోసము ఎందుకు వచ్చాడు? ఆయన బలవంతం చేసింది ఏంటి అని చెప్పనంటే, ఆయన లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే మనుష్యులు. ఆయన మనుషుల్ని ఎంతో ప్రేమించి మన కొరకు దిగి వచ్చాడు. అదేమిటండి? ప్రేమిస్తే దిగి రావాల్సిన అవసరత ఏంటండి? అవసరత ఉందండి, అవసరత ఉంది. దేవుని వాక్యంలో గనక మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ప్రియ సహోదరి, ఇందుకో మాట నేను చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో. దేవుడు ఆయన సారూప్యంలో మనల్ని చేశాడు. ఆయన సారూప్యం ఏంటో తెలుసా? ఆయన నీతిమంతుడు. ఆయన సారూప్యం ఏంటో తెలుసా? ఆయన న్యాయవంతుడు. ఆయన సారూప్యం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎటువంటి కళంకము లేనివాడు. మరి ఆయన సారూప్యములో మనిషిని చేస్తే మనిషి ఎలాగున్నాడంట? నీతి లేనివాడుగా ఉన్నాడంట. మనిషి ఎలాగున్నాడండి? నీతి లేనివాడుగా ఉన్నాడు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన టీవీలు చెబుతాయి, సోషల్ మీడియా చెప్పుద్ది, వార్తలు చెబుతాయి. ఏమని? మనుషులు ఎలా జీవిస్తున్నారు అని చెప్పనంటే నీతి లేని వారుగా జీవిస్తున్నారు, ఒక నియమము లేని వారుగా జీవిస్తున్నారు, ఒక కట్టడి లేని వారుగా జీవిస్తున్నారు, కట్టుబాట్లు లేని వాళ్ళుగా జీవిస్తున్నారు. ఇలాంటి వారిని గురించే వాక్యాలు రాయబడిన మాట 14వ కీర్తన 1వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట ఈ విధంగా ఉంది. చదువుతారా? 14వ కీర్తన 1-2 వచనాలు.
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. మనుషులు ఎందుకు అవినీతి పరులయ్యారంటే, మనుషులు ఎందుకు నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు అంటే, మనుషులు ఎందుకని అక్రమంగా జీవిస్తున్నారు అంటే, మనుషులు ఎందుకని దారుణమైన జీవితాన్ని, కట్టడి లేని జీవితాన్ని, కట్టుబాటు లేని జీవితాన్ని జీవిస్తున్నారు అని చెప్పనంటే, దేవుడు లేడు అని చెప్పనని జీవిస్తున్నారు. ప్రపంచంలో రాను రాను పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి అంటే, దేవుడు లేడు అనే వాదన ఎక్కువైపోయింది. దీన్నే ఎథియిజం అని చెప్పని అంటారు ఇంగ్లీష్లో. ఎథియిజం అని చెప్పనంటే నో థియిజం. థియిజం అని చెప్పనంటే దేవుడు ఉన్నాడు అనేదాన్ని థియిజం అని చెప్పని అంటారు. ఎథియిజం అని చెప్పనంటే దేవుడు లేడు అని చెప్పనే దాన్ని ఎథియిజం అని చెప్పని అంటారు. ఈరోజు ప్రపంచం ఎటు పక్కకి పరుగులు పెడుతుంది అంటే దేవుడు లేడు అనే దానికి పరుగులు పెడుతుంది. ఇంగ్లాండ్లో ఒకప్పుడు మరి సగానికన్నా ఎక్కువ శాతం మంది ఒక మతానికి చెందినవారుగా ఉండేవారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అని చెప్పనంటే, మతము అనేది ఎటువంటిది లేని వాళ్ళు సగం కన్నా ఎక్కువ మంది ఉన్నారు. అంటే రాను రాను మనుషులు ఎటుపక్క వెళ్ళడానికి ఇష్టపడతారంటే, దేవుడు లేదు, దయ్యము లేదు. దేవుడు లేదు, దయ్యము లేదు. ఇక నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక నేను ఎవరికి లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు. నా జీవితం నా ఇష్టం. మనిషి పుడతాడు, చస్తాడు. చచ్చేలోపు ఎంజాయ్ చేసి చచ్చిపోదాం. చచ్చేలోపు కోరికలు నెరవేర్చుకొని చచ్చిపోదాం. చచ్చేలోపు అనుభవించి చచ్చిపోదాం. చచ్చేలోపు ఇష్టానుసారంగా జీవించి చచ్చిపోదాం. ఇది చాలామంది ఫిలాసఫీ. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కానీ వాక్యం ఏమని తెలియపరుస్తుంది తెలుసా అండి? అలాంటి వారిని గురించి బుద్ధిహీనులు అని చెప్పని తెలియపరుస్తుంది. ఎవరైతే దేవుడు లేడు అని చెప్పి అనుకుంటారో అలాంటి వారందరిని గురించి వాక్యం తెలియపరుస్తున్న మాట బుద్ధిహీనులు. చదువుతారా? బుద్ధిహీనులు దేవుడు లేడని, బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు. ఏమి చెడిందండి? వాళ్ళ హృదయము చెడిపోయింది, వాళ్ళ మనస్సు చెడిపోయింది, వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి. ఎవరైతే దేవుడు లేడు అని చెప్పనని అనుకుంటారో వారి ప్రవర్తన కూడా ఆ ప్రకారంగానే ఉంటుంది. వాక్యము తెలియపరుస్తుంది, అలాంటి వారు చెడిపోయిన వారు. వారి హృదయము చెడిపోయింది, వారి ఆలోచనలు చెడిపోయినాయి. గమనించండి, మనిషి హృదయం చెడిపోయినప్పుడు మనిషి ఆలోచనలు కూడా చెడిపోతాయి. మనిషి ఆలోచనలు చెడిపోయినప్పుడు మనిషి జీవితం కూడా చెడిపోతుంది. కారణము మనిషి క్రియలు కూడా చెడిపోయిన క్రియలే. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే హృదయంలో నుంచి ఎలాంటివి బయటకు వస్తాయో ఇక్కడ రాయబడి ఉంది. ఒకసారి చదువుతారా? చెడిపోయిన హృదయంలో నుంచి ఎలాంటి లక్షణాలు ఉంటాయండి? దురాలోచనలు. వింటున్నారా? చెడిపోయిన హృదయం కలిగిన వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి? మంచి ఆలోచనలు ఉండవు, దురాలోచనలు. ఎప్పుడెప్పుడు కీడు చేద్దామా, ఎప్పుడెప్పుడు నష్టం చేద్దామా, ఎప్పుడెప్పుడు మోసగిద్దామా, అవకాశం వస్తే ఎప్పుడెప్పుడు మరి ప్రతీకారం తీర్చుకుందామా. ఇదంతా కూడా మంచి ఆలోచనలు కాదు, దురాలోచనలు. గమనిస్తున్నారా? ఈరోజు ప్రజలు వాళ్ళ కలిగి ఉన్న దాంతో వారు తృప్తి చెందట్లా. వారు కలిగి ఉన్న దానితో పాటు ఇంకొంచెం వేరే వాళ్ళది కూడా కలుపుకుంటే బాగుండు. ఏమండి? అలా పొలాలను కలిపేసుకునే వాళ్ళు ఉన్నారు, స్థలాల్ని కలిపేసుకునే వాళ్ళు ఉన్నారు, ఆస్తుల్ని కలిపేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇళ్లను కలిపేసుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యవహారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈ వ్యవహారాలకు గల కారణం ఏంటి అని చెప్పనంటే వాళ్ళ కలిగి ఉన్న దాంతో సంతృప్తి లేదు. వాళ్ళ కలిగి ఉన్న దాంతో సంతృప్తి లేక, ఇతరుల పట్ల గౌరవం లేక ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితాన్ని చెడగొడుతున్నారు, వాళ్ళ కలిగి ఉన్న దాన్ని దోచుకుంటున్నారు. ఏం ఆలోచనలు ఇవన్నీ కూడా? మంచి ఆలోచనలు కాదు, దురాలోచనలు. చెడిపోయిన హృదయంలో నుంచి దురాలోచనలు వస్తాయి కానీ మంచి ఆలోచనలు రావు. ప్రియ సహోదరురా, ప్రియ సహోదరి,
దేవుని వాక్యం తెలియపరుస్తుంది, హృదయంలో నుండి దురాలోచనలు వస్తాయంట, నరహత్య వస్తుందంట. వ్యభిచారములు. నరహత్య అని చెప్పనంటే కేవలము చంపడమే కాదండి. నరహత్య అని చెప్పనంటే కొట్టుకోవడం కూడా నరహత్యే, తిట్టుకోవడం కూడా నరహత్యే, దూషించడం కూడా నరహత్యే, ఎదుటి వ్యక్తిని గురించి హృదయంలో కఠినమైన మనసు కలిగి ఉండడం కూడా నరహత్యే దేవుని ఎదుట. గమనిస్తున్నారా? ఈరోజు ఎక్కడ చూసినా కొట్లాటలే కదండి. ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా, మన దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా కొట్టుకుంటున్నారండి మనుషులు. అది డబ్బు గురించి కావచ్చు, లేకపోతే అది ఇంక దేని గురించి అన్నా కావచ్చు. మనుషులు ఒకళ్ళు తీవ్రంగా ద్వేషించుకుంటూ, దూషించుకుంటూ అవసరమైతే చంపేయడానికి కూడా తెగిస్తున్నారు. ఒకే కుటుంబము ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటారు. ఒకే కుటుంబము ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు. ఒకే కుటుంబము ఒకళ్ళంటే ఒకళ్ళకి అసహ్యము. ఒకే కుటుంబము ఒకళ్ళు కనబడితే మరొకళ్ళు తొలగి వెళ్ళిపోతారు. ఏమిటిది? ప్రియ సహోదరి, కొంతమంది మాటలు వింటా ఉంటే బతికుండగానే చంపేసేటట్టుగా ఉంటాయండి, బ్రతికుండగానే చచ్చిపోయేటట్లుగా ఉంటాయండి. ఏమిటి ఇవన్నీ కూడా? నరహత్యలు. చెడిపోయిన హృదయంలో నుంచి మనిషి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడు అంటే దురాలోచనలు కలిగి ఉంటాడు, నరహత్య చేసే ఆలోచనలు కలిగి ఉంటాడు. నెక్స్ట్ ఏంటంట? వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు. ఈ రెండు ఒకటే కేటగిరీ అండి. వ్యభిచారములు, వేశ్యాగమనములు, ఈ రెండు కూడా ఒకటే కేటగిరీ. ఇది ఒక చోట సమస్య కాదు, ఒక ప్రాంతం సమస్య కాదు. దేవుడు చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమని చెప్పినని తెలియపరుస్తుంటే, చక్కగా ఒక క్రమమైన జీవితాన్ని జీవించమని తెలియపరుస్తుంటే, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని సంతోషంతో సమాధానంతో జీవించే ఒక మంచి జీవితాన్ని జీవించమని దేవుడు చెబుతూ ఉంటే, ఉన్న భార్యతో సంతోషపడకుండా ఎవరెవరి వైపో చూడటం, ఉన్న భర్తతో సంతోషపడకుండా ఎవరెవరి వైపో చూడటం, ఏమిటిదంతా కూడా వ్యభిచారము. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట, ఒక వ్యక్తి పరాయి స్త్రీని మోహపు చూపుతో చూసిన వెంటనే ఆ వ్యక్తి అంట హృదయములో వ్యభిచరించాడని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు సినిమాలు ఏమి నేర్పిస్తున్నాయండి? ఇప్పుడు చిన్న టీవీలు కాదని పెద్ద టీవీలు. సినిమా హాలే ఇల్లు అయితే బాగుండు అన్నట్టుగా ఈరోజు పెద్ద టీవీలు కొనుక్కొని పెద్ద టీవీల్లో బ్రహ్మాండంగా సినిమాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏం చూపిస్తున్నారమ్మా సినిమాల్లో? ఏమి నేర్పిస్తున్నారమ్మా సినిమాల్లో? ఆ సినిమా పాటల్లో ఎలాంటి సాహిత్యం వినిపిస్తున్నారమ్మా? ఎంత చక్కటి రమ్యమైన పాటలు వినిపిస్తున్నారమ్మా? ఎప్పుడన్నా ఆ సినిమా పాటల యొక్క అర్థాలు విన్నారా మీరు? ఏంటవన్నీ కూడా వ్యభిచారముతో కూడినవి, వేశ్యాగమనములతో కూడినవి. ఈరోజు ప్రపంచము దాన్ని కోరుకుంటుంది. ఒక పార్టీ అని చెప్పనంటే, ఒక ఎంజాయ్మెంట్ అని చెప్పనంటే, అలా ఇష్టానుసారంగా జీవించటమే, విచ్చలవిడి జీవితం జీవించటమే సుఖము అని చెప్పి అనుకుంటున్నారు, సంతోషము అని చెప్పి అనుకుంటున్నారు, సంతృప్తి కలిగిన జీవితము అని చెప్పి అనుకుంటున్నారు, ఇదే అనుభవించటము అని చెప్పి అనుకుంటున్నారు. ప్రియ సహోదరి, వాక్యము తెలియపరుస్తుంది, చెడిపోయిన హృదయంలో నుండి వ్యభిచారము తలంపులు వస్తాయి. చెడిపోయిన హృదయంలో నుండి వేశ్యాగమనములు వస్తాయి. చెడిపోయిన హృదయంలో నుండి ఏమొస్తుందంట? దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు. దొంగతనములు, తనది కానిదాన్ని తీసుకోవడం ఏంటది? అది దొంగతనమే కదండి. గవర్నమెంట్ని దోచుకునే దొంగలు ఎంతమంది ఉన్నారు? ఇళ్ళని దోచుకునే వాళ్ళని పక్కన పెడతారు, వాళ్ళు దొరికిపోతారు. కానీ గవర్నమెంట్ని దోచుకునే దొంగలు అస్సలు దొరకరు. ప్రియ సహోదరి, తప్పుడు సర్టిఫికెట్లు పెడతారు. దేనికోసం మీకు అర్థమై ఉంటుంది. దేనికోసము? ఇవన్నీ కూడా దొంగతనాలే. మనుషులు చూడరనుకుంటారేమో, మనుషులు లెక్క కట్టరనుకుంటారేమో, మనుషులు వీటిని గురించి పట్టించుకోరని చెప్పి అనుకుంటారేమో, లంచాలు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు అని చెప్పి అనుకుంటారేమో. దేవుణ్ణి ఎవరు మేనేజ్ చేయలేరండి. వింటున్నారా? వాక్యంలో ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, గూఢమైన ప్రతి అంశము, తీసారా?
అది మంచిదే కానీ చెడ్డదే కానీ గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తీసుకొస్తాడు. గూఢమైనది అంటే రహస్యమైనది చెప్పిన అర్థం. మనుషులు మంచి పనులు రహస్యంలో చేయరు, తక్కువ మంది చేస్తారు. ఎలాంటి పనులు రహస్యంలో చేస్తారు? చీకటి పనులు రహస్యంలో చేస్తారు, పాపిష్టి పనులు రహస్యంలో చేస్తారు, అసహ్యమైన పనులు రహస్యంలో చేస్తారు. వాక్యం తెలియపరుస్తుంది అలాంటి గూఢమైన సంగతులన్నింటినీ కూడా దేవుడు విమర్శలోనికి తీసుకొస్తాడంట. గమనిస్తున్నారా? ఈరోజు నేను తప్పించుకోవచ్చేమో, ఈరోజు మనుషులు కళ్ళు కప్పొచ్చేమో, ఈరోజు నేను మేనేజ్ చేయవచ్చేమో, కానీ దీన్ని దేవుడు దేంట్లో తీసుకొస్తాడు? విమర్శలోకి తీసుకొస్తాడు. వాక్యం అదే తెలియపరుస్తుంది. మనుషులు దొంగతనాలకు అలవాటు పడ్డారు, మనుషులు అబద్ధ సాక్ష్యాలకి అలవాటు పడ్డారు. భయపడట్లా. దేవుని భయం ఉంటేగా భయపడటానికి. నువ్వు ఏ మతానికి చెందిన వ్యక్తివన్నా అయి ఉండొచ్చు, అసలు దేవుని భయం ఉంటేగా భయపడటానికి. దేవుని భయం అనేది ఉంటే అబద్ధం చెప్పడానికి భయపడతావు. దేవుని భయం అనేది ఉంటే దొంగతనం చేయడానికి భయపడతావు. దేవుని భయం అనేది కనుక ఉంటే నీ పొరుగు స్త్రీని తప్పుగా చూసే ధైర్యం చెయ్యవు. దేవుని భయం కనుక ఉంటే దురాలోచనలు చెయ్యవు. మనుషుల్లో ఏం కొరత వచ్చిందండి? దేవుని భయం కొరత వచ్చింది. ఉత్తుత్తునే మందిరానికి వెళ్ళటాలు, ఉత్తుత్తునే ప్రార్థనలు చేయటాలు, ఆ ప్రార్థనలకు అర్థం ఉండదు. ఎందుకంటే ప్రార్థనలు చేసిన తర్వాత మరలా జీవించే జీవితము అదే చెడిపోయిన జీవితము, అదే పాడైపోయిన జీవితము, అదే అసహ్యమైన జీవితము, అదే నీచమైన జీవితము. ప్రియ సహోదరి, కొంతమంది అలా మోసగించుకుంటున్నారు. నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను కదా. నువ్వు మందిరానికి వెళ్ళినంత మాత్రాన, దేవుని సన్నిధికి వెళ్ళినంత మాత్రాన అద్భుతాలు జరిగిపోవు. నువ్వు దేవుని మాట విన్నప్పుడు నువ్వు నిజంగా దేవునికి భయపడుతున్నావు అని చెప్పిన అర్థం. నువ్వు దేవుని మాటకు లోబడుతున్నప్పుడు నువ్వు నిజంగా దేవునికి గౌరవం ఇస్తున్నావు అని చెప్పిన అర్థం. అంతేగాని మొక్కుబడిగా మందిరానికి వెళ్ళి వచ్చి నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు కూడా అలాంటి వ్యక్తివో తెలుసా? ఇదే కేటగిరీలోకి వస్తావు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారని చెప్పిన వాక్యం రాయబడి ఉందే, నువ్వు కూడా అదే కేటగిరీలోకి వస్తావు. వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యాలు చేస్తారు. ఏమిటి అసహ్యమైన కార్యాలు? ఇందా మనం చదువుకున్నాం. దొంగతనములు, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. దేవదూషణలు ఈరోజు సోషల్ మీడియాలో ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారో. ఏమండి, కనీసం అవతల వాళ్ళని గౌరవిద్దాము, గౌరవం కోసం అన్నా సరే అన్నట్టుగా లేదు పరిస్థితి. ఏది ఏమైనా సరే ఏది పడితే అది మాట్లాడదాం, ఎంత పడితే అంత మాట్లాడదాం అన్నట్లుగా ప్రియ సహోదరి మనుషులు తెగిస్తున్నారు. మనుషులతో పెట్టుకుంటే అది సాధారణమే, కానీ దేవునితో పెట్టుకుంటే మహాభయంకరము. చెడిపోయిన హృదయం కలిగిన వాడు వీటన్నిటి గురించి ఆలోచించడు. చెడిపోయిన హృదయం కలిగిన వాడు బుద్ధిహీనుడు. చెడిపోయిన హృదయం కలిగిన వాడు జ్ఞానము లేనివాడు. చెడిపోయిన హృదయం కలిగిన వాడు వాడి జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటాడు. గమనిస్తున్నారా? ఈరోజు ఎంతమంది చక్కగా చదువుకోగలుగుతున్నారు? ఎంతమంది యవనస్తులు, ముఖ్యంగా బాయ్స్, గర్ల్స్ గురించి నేను తక్కువగా మాట్లాడుతున్నాను, ముఖ్యంగా బాయ్స్ ఎంతమంది చక్కగా చదువుకోగలుగుతున్నారు? ఎంతమంది చక్కగా కాలేజీలకు వెళ్ళగలుగుతున్నారు? ఎంతమంది కాలేజీకి వెళ్ళి చక్కగా క్లాసులు వినగలుగుతున్నారు, పాఠాలు నేర్చుకోగలుగుతున్నారు, మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతున్నారు, మంచి ఉత్తీర్ణత సంపాదించగలుగుతున్నారు, మంచి ఉద్యోగాలు పొందుకోగలుగుతున్నారు? ఎంతమంది అండి? ఎందుకని? చెడిపోయిన హృదయము, వంకర మార్గాల్లో నడవటం, వంకర ఆలోచనలు, వంకర జీవితము. మనిషి తనకు తాను ఏం చేసుకుంటున్నాడు తెలుసా అండి? హాని చేసుకుంటున్నాడు. దేవుడు మనిషిని చేశాడు, తన సారూప్యంలో చేశాడు, కానీ మనిషి తన సొంత ఆలోచన చేశాడు. ఏమిటా సొంత ఆలోచన అంటే దేవుడు లేడు అన్నట్లుగా మనిషి ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కారణం ఏంటో తెలుసా? మనిషి హృదయములో ఉన్న స్వార్థం. నేను అనుకున్నది చెయ్యాలి, నేను కోరుకున్నది
నాకు దక్కాలి, నాకు ఏదనిపిస్తే అదే మంచిది, నా జీవితానికి నేనే రాజుని. మనిషిలోకి స్వార్థం వచ్చింది, మనిషిలోకి అహంకారం వచ్చింది, మనిషి హృదయము పాడైపోయింది. వాక్యం రాయబడిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంతో ప్రేమించాను. మత్తయి సువార్తలో రాయబడిన మాట, ఆయన తన ప్రజల కొరకు వచ్చాడని చెప్పని రాయబడి ఉంది. ఎందుకు వచ్చాడో తెలుసా అండి? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయన రక్షించటానికి వచ్చాడు. ఎందుకంటే ఇలాంటి జీవితాన్ని మనిషి జీవించినప్పుడు ఇది పాపముగా దేవుని ఎదుట పరిగణించబడి, ఈ పాపము నుండి ఏ ఒక్కరు కూడా మనిషిని రక్షించలేడండి. నువ్వు ఎన్నన్నా చెయ్యి, ఎంత డబ్బన్నా ఖర్చు పెట్టు, ఎక్కడికన్నా వెళ్ళు, కానీ పాపాన్ని తొలగించుకోవడం అనేది అసాధ్యం. మనిషి హృదయం మారడం అనేది అసాధ్యం.